కుమార పరిశుద్ధాత్మ కాదు, ఖచ్చితంగా యేసుక్రీస్తునామమే. అపోస్తుల కార్యాల్లో ఎక్కడైనా ఒక్క చోట కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందినట్టుందేమో చూడండి. ఒక్క చోట చూపించగలరా? చరిత్రలో కూడా చూపించలేరు. క్యాథలిక్స్ వారు ఇందులో ప్రవేశించాక వారు తెచ్చిన తప్పుడు సిద్ధాంతం ఇది. అంతేకాదు, దేవుడి తృప్తం అని చెప్పి మనుషులను మోసగించిందే క్యాథలిక్. ఎందుకంటే క్యాథలిక్స్ ముందు అన్యులు పండుగ చేసిన వాళ్ళు, అన్యుల ఆచారాలు చేసిన వాళ్ళు, త్రిత్వాన్ని పూజించే వాళ్ళు, తర్వాత క్రైస్తవులుగా మారేరు వారు కాన్స్టాంటిన్ చక్రవర్తి కాలంలో. కనుక ఆ తప్పుడు సిద్ధాంతాలు పట్టుకొచ్చారు. అదే ఈ లూథరన్స్ ఈ రోజు అందరూ బయటకు వచ్చామంటారు, కానీ ఇంకా నికేయ విశ్వాస ప్రమాణం అంటుంటారు. నికేయ విశ్వాస ప్రమాణం వాక్యానికి తప్పది. దేవుని స్తోత్రం. వాక్య ప్రకారం కరెక్ట్ కాదది. కాబట్టి నా ప్రియ సోదరులను తప్పనిసరిగా మీకు నేను అని చెప్తుంటే డౌట్స్ వచ్చేస్తే వాళ్ళు నేను ఎక్కడికి పారిపోను, ఇక్కడే ఉంటాను. దేవుడికి మహిమ కలుగు గాక. కాబట్టి దయచేసి తెలుసుకోవడం. డోంట్ ట్రై టు క్రిటిసైజ్, డోంట్ ట్రై టు ఆర్గ్యూ. వాదించడానికి ప్రయత్నం చేయకండి, గ్రహించడానికి ప్రయత్నించండి.